హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు వీడియోలో టమాటో చట్నీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దోస, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 6 తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని చిన్న అల్లం ముక్కను వేసుకొని కారం తగ్గట్టుగా 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ఆనియన్ త్వరగా సాఫ్ట్గా మగ్గటం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలను కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి చిన్న చింతపండుని వేసుకుంటున్నాను. టమాటా ఆల్రెడీ పులుపు కాబట్టి చూసుకొని చిన్న చింతపండుని వేసుకోవాలి. చింతపండు వేసాక బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న టమాటో చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ తాలింపు ఆయిల్లో ఫ్రై అయ్యాక తాలింపును టమాటా చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టిఫిన్స్లోకి ఈ విధంగా టమాటా చట్నీని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్. తెలుగింటి రుచులు.